నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. టెక్కలిలో కొనసాగుతున్న సీఎం బస్సు యాత్ర కాసేపట్లో ముగియనున్న మేమంతా సిద్ధం. వైఎస్ని తిట్టిన వారికి కేబినెట్లో చోటు. రాజకీయాల కోసం జగన్ ఎంతకైనా దిగజారుతారన్న షర్మిల. సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో అపశృతి. బాణసంచా నిప్పురవ్వలు పడి టీడీపీ నేత ఇల్లు దగ్ధం. తెలంగాణలో బీఆర్ఎస్ దూకుడు. మిర్యాలగూడకు చేరుకున్న కేసీఆర్ బస్సు యాత్ర. కాంగ్రెస్ సనాతన ధర్మాన్ని ఖతం చేయాలని చూస్తోంది. రాహుల్ వయనాడులో ఓడిపోతున్నాడన్న అనురాగ్ సింగ్ ఠాకూర్. ప్రజలను దోచుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫైర్. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వరంగల్లో సీఎం జనజాతర సభకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ బయలుదేరి వెళ్లారు. హన్మకొండలోని మణికొండలో జనజాతర బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిని కడియం కావ్య గెలుపు కోరుతూ సభ నిర్వహిస్తున్నారు. సభలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క పాల్గొనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుండి సుధాకర్ ఫోన్లలో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ సోని. కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వరంగల్ లో మరికొండ ప్రాంతంలో నిర్వహించిన జనజాతర భారీ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి రోడ్ మార్గం గుండా వరంగల్ కు బయలుదేరారు. వరంగల్ సంబంధించి వరంగల్ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. భారీ బహిరంగ సభ మొత్తం ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వీరు స్వయంగా ఉండి వారే పర్యవేక్షించడం చేస్తున్నారు. అదే కాకుండా మొత్తం ప్రజలను కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను కూడా సేకరించడానికి కూడా వారి యొక్క ప్రయత్నంలో వారు ఉన్నారు. అదే కాకుండా చూస్తే ఈ రోజు కడియం కావ్య కూడా మరొక నామినేషన్ వేయడం జరిగింది. కడియం కావ్యతో పాటు మంత్రి కొండ సురేఖ కూడా రావడం జరిగింది. ఈ యొక్క కొండ సురేఖ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొంది. దీని తర్వాత ఇక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు రావడం జరుగుతుంది. సుమారు 5 నుంచి 5:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సభస్థలానికి చేరుకొని ఉన్నారు. ఈ యొక్క సభస్థలానికి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం ఆసక్తికరంగా కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులని చూస్తే బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ గానీ నిన్న మాట్లాడే ఒక మాటల యుద్ధం కూడా జరుగుతుంది వీరి మధ్యలో. ఈ యొక్క వీటన్నిటికీ ఈ రోజు సమాధానం కూడా చెప్తారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క భారీ బహిరంగ సభలో కేటీఆర్ ను ఉద్దేశించి మరి ఈ జిల్లాల గురించి కూడా ఇటు హనంకొండ, వరంగల్ జిల్లాను కలిసి రెండు ఒకటే జిల్లాగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇదే కాకుండా వరంగల్ జిల్లాకు సంబంధించి గతంలో ఉన్న ఇక్కడ టెక్స్టైల్ పార్కే కానీ ఇక్కడ వరంగల్ లో ఉన్న మామూలు ఎయిర్పోర్ట్ పైన కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకేమైనా ఆసక్తికరమైన విషయాలు కూడా మాట్లాడతారని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూడడం జరుగుతుంది. దీనిపైన ఎలా స్పందించారని చెప్పి చూస్తారు. అదే కాకుండా ఈ యొక్క భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇదే కాకుండా కూడా మొత్తం రాష్ట్రంలోనే ఉన్న అధిక స్థానంలో కూడా కాంగ్రెస్ విజయం ఎగరవేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారని చెప్పి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ సీట్ గా మారింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఆశావహులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి తరపున 2 సెట్లు నామినేషన్లు దాఖలు కాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా మరో నేత రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి రాయల నాగేశ్వరరావు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. పార్టీ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాహుల్ గాంధీ, ఓవైసీ ఇద్దరు ఔరంగజేబు స్కూల్కు చెందిన వారేనని సెటైర్ వేశారు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. కాంగ్రెస్ సనాతన ధర్మాన్ని ఖతం చేయాలని చూస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. అక్బరుద్దీన్, అజదుద్దీన్ వ్యాఖ్యలపై రాహుల్, సోనియా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. బీజేపీకి ముందు 10 ఏళ్లు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీనే పాలించిందని, అప్పుడు మహిళా బిల్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. जब देश के सामने एक नई चुनौती खड़ी हुई है, कांग्रेस का मैनिफेस्टो चीख पुकार कर कह रहा है, जहां एक और वो टुकड़े टुकड़े गैंग की सोच को लेकर अपना मैनिफेस्टो बनाते हैं। आज देश की संपत्ति की बात करें, संतान की बात करें, सीमाओं सुरक्षा की बात करें या फिर सनातन की बात करें, उसको सुरक्षित करने का समय आया है। कांग्रेस के मैनिफेस्टो में कांग्रेस की सोच से आम आदमी की संपत्ति पर खतरा है, संतान के भविष्य पर खतरा है, सरहद के लिए खतरा है और सनातन के लिए भी खतरा है। और उनको एक ही उम्मीद नजर आती है नरेंद्र मोदी जी में। जब दुनिया के देशों में, कई देशों में युद्ध चल रहा है, तो राहुल गांधी जी कह रहे हैं कि भारत में न्यूक्लियर वेपन्स को, परमाणु हथियारों को खत्म कर दो, यानी कि भारत को असुरक्षित कर दो, भारत को कमजोर कर दो। ये सोच कांग्रेस पार्टी और राहुल गांधी जी की है। जब देश के सामने एक नई चुनौती खड़ी हुई है। మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైతు బంధు నుంచి మొదలుకుంటే రుణమాఫీ దాకా ఈ కాంగ్రెస్ వాళ్ళే అన్ని తుపాకీ రాముని మాటలే, అన్ని బోగస్ మాటలే, అన్ని గోబల్స్ తప్ప నిజాలు లేవు. ఆ రోజు సోనియా గాంధీ ఉత్తరం రాసింది. ఒక తల్లిగా తెలంగాణ ప్రజలకు నేను లేఖ రాస్తున్నా, ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని ఉత్తరం రాసింది. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండు. మరి ఏమైంది? నీకు ఎలక్షన్ కోడ్ అడ్డం రాలే, 100 రోజులు నీకు పూర్తి సమయం దొరికింది. 102వ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల్లోపు కోడ్ రాలే. మరి ఏమైంది మీ హామీ? అంటే మీరు మోసం చేసింది. మీ మోసాలకు తగిన గుణపాఠం తప్పదు. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరు కదలండి. ఒకలో ఇద్దరో నాయకులు పైరవుకారులో వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారచ్చు, కానీ కార్యకర్తలు మారరు. మీలాంటి నాయకత్వం ఖమ్మంలో బలంగా ఉన్నది. మీరెళ్ళండి, తప్పకుండా ప్రజలు మనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు గడప గడపకు వెళ్ళండి, ప్రతి తలుపు దక్కండి, ప్రజలను చైతన్యపరచండి, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాను. ఖమ్మంలో ఒక సెంటిమెంట్ కూడా ఉన్నది. నామా నాగేశ్వరరావు గారు చరిత్ర తిరగరాసిండు. పోయినసారి ఎమ్మెల్యేలు గెలవలేకపోయినా ఖమ్మం ఎంపీ గెలిచినాం, ఆ గెలిపించిన ఘనత కూడా మీదే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, కానీ గెలిపించగలే సత్తా ఉన్న నాయకత్వం మీలో ఉన్నది. మీరు ఊరుకుంటే తప్పకుండా మనం గెలిపించగలుగుతాం. ఒకరిద్దరు లీడర్లు సహకరించకపోయినా, ఒకరిద్దరు మనస్ఫూర్తిగా పై స్థాయి వాళ్ళు పనిచేయకపోయినా, ఒకరిద్దరు నాయకులు పార్టీ మారినా మీరు ధైర్యంగా ఉండండి. మీకండగా పార్టీ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. నామా గారు ఇందాక మంచి మాట చెప్పారు. దీని తర్వాత నెలకో 2 నెలలకో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా
పార్టీ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. మీ గెలుపు కోసం కూడా పార్టీ కృషి చేస్తుంది. ఇంకా 2-3 నెలల వరకు కాంగ్రెస్ ఇంకా డౌన్ అవుతుంది. ఊళ్ళకే రాని పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ నాయకులను కనబడితే తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇవి రేపు రాకపోతే ఉంటాయా? రేపు నీళ్లు రాకపోతే ప్రజలు ఊరుకుంటారా? సో ఇప్పుడు మళ్ళీ దేవుడి మీద ఒట్లు పెట్టి మళ్ళీ ఒక 2 నెలలు వాయిదా కొడుతున్నారు. 2 నెలల తర్వాత ఏం చేస్తారు? ఊరుకుంటారా జనం? వీళ్ళు ఎంట పడతారు ప్రజలు. అందువల్ల మనం దయచేసి గట్టిగా ముందుకు పోదాం. ఇక్కడ సిపిఐ సిపిఎం నాయకులు నేను అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని, పోరాటాల వారసులు, ఆత్మగౌరవం గలవాళ్ళు, ఈ సిపిఐ సిపిఎం నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి మొన్న కేరళకు పోయి ఉన్న ఒక్క లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని అవినీతి పరుడు, ఈయన అత్యంత అవినీతి పరుడు అని మీకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన దిక్కేస్తాడు. ఆయనను పట్టుకొని మోడీకి ఏజెంట్ అని చెప్పొచ్చింది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారిని ఈయన బీజేపీకి అమ్ముడు పోయిండు, ఈయన మోడీకి ఏజెంటు, ఈయన అవినీతి పరుడని రేవంత్ రెడ్డి పోయి కేరళలో దిక్కేస్తాడు. మరి మీరేమో ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారు? మిమ్మల్ని తిడుతున్నా కూడా, మిమ్మల్ని బీజేపీ ఏజెంట్ అన్నా, మీరు అవినీతి పరులన్నా ఇంకా ఎందుకు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాయి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విజ్ఞతతో ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నదేంటి? రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. రాహుల్ గాంధీ ఏమో అదాని చోర్ హే అంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటుండు? అదాని బహుత్ అచ్చా హే అంటుండు. ఆయనేమో అదానిని తిడతాడు, ఈయన పోయి అదానిని అల్లించుకుంటాడు. మరి ఏ కాంగ్రెస్ నడుస్తుంది రాష్ట్రంలో? ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేక విషయాల్లో, లిక్కర్ కేసులో ఆయన ఢిల్లీలో ఇదంతా బోగస్ అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతాడు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో లిక్కర్ కేసు పెద్ద కుంభకోణం జరిగిందని మాట్లాడతారు. అంటే ఈ రకంగా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు అదాని మన రాహుల్ గాంధీ గారినేమో భాయి అంటాడు, మోడీ గారినేమో బడే భాయి అంటాడు. బడే భాయి ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటాడు. అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటే మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అయితే జరగని కాపాడమంటున్నావా? నువ్వు రాహుల్ గాంధీ గెలుస్తారంటావా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటావా? వారమైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు మోడీ గారిని పట్టుకొని బడే భాई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए अंटून. हमारे मुसलमान बहनों भाइयों, आप लोग सोचने का जरूरत है. सोचो, जब तक केसीआर साहब थे आपको रमजान का तोहफा मिला, अभी कांग्रेस आ गया रमजान का तोहफा बंद हो गया. ये लोग क्या बोले? बजट में माइनॉरिटीज के लिए 4000 करोड़ रखते बोले, लेकिन आधा ही रखे 2000 करोड़ दिए. पहली बार, बहुत ही अफसोस की बात है, आज तक कोई हुकूमत बने अपने राज्य में बगैर. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేనికోసం? కేవలం ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. ఈ ముస్లింల పేరు మీద రిజర్వేషన్లు కల్పించి 4% వాళ్ళ బీసీలను, ఎస్సీల యొక్క రిజర్వేషన్ల శాతానికి గంటి కొట్టడం కాదని మేము ప్రశ్నిస్తే అది మతతత్వం అవుతుంది. ఇది వాస్తవం కాదా? 4% ఇవాళ ముస్లింల పేరు మీద రిజర్వేషన్ ఇవ్వకుండా ఉన్నట్టయితే ఆ 4%ని ఆ బీసీలకు, ఎస్సీలకు పెంచే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, అంటే 29% వరకు మనకున్నటువంటి ఆ యొక్క క్యాపింగ్ లోపల ఇచ్చేదానికి ఆస్కారం ఉంటే గండి కొట్టేదానికి కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ కారణం కాదని అడుగుతా ఉన్నారు. ఇవాళ వెనుకబడ్డటువంటి ముస్లింలు ఇలా బీసీ గ్రూపుల్లో రిజర్వేషన్లు పొందుతున్నప్పటికీ, అదే రకంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాల్లో మోదీ ప్రభుత్వం కల్పించే 10%లో రిజర్వేషన్లు కూడా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ రకంగా కేవలం మరి ముస్లింల ఓట్ల కోసం ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ కుట్రను మోదీ గారు బహిరంగంగా ప్రశ్నిస్తూ ఉంటే, ఆ రకంగా నిలదీస్తూ ఉంటే, మరి దిక్కుతోచని పరిస్థితిలో ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇవాళ పిఎఫ్ఐ కార్యక్రమాలు
దేశ విచ్ఛిన్నకరమైన శక్తులు పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏ రకంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక మతోన్మాద ఎజెండాతో వారు రాజ్యాంగ విరుద్ధమైన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఏ రకంగా ఇవాళ మరి జాతీయవాదులను దేశభక్తులు టార్గెట్గా చేసి ఇవాళ వారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే వాళ్ళ పిఎఫ్ఐను సమర్థిస్తున్న పార్టీలు ఎవరో ఇది కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ కాదని అడుగుతున్నారు. అదే రకంగా ఇవాళ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులుగా వచ్చినటువంటి రోహింగ్యాలను హైదరాబాద్లో కూడా వేల సంఖ్యలో ఇవాళ మరి మజ్లిస్ ఆశ్రయంతో వాళ్లకు స్థావరాలు ఏర్పాటు చేసి అటు వెస్ట్ బెంగాల్లో, హైదరాబాద్లో, కేరళలో అనేక ప్రాంతాల్లో రోహింగ్యాలు ఇవాళ దేశ ప్రజల యొక్క హక్కులను అధికారులను కాలరాస్తూ వారు ఇవాళ ఆధార్ కార్డులు పొంది అన్ని రకాల ప్రభుత్వం యొక్క సదుపాయాలు సౌకర్యాలు పొందుతూ చివరికి ఓటర్లుగా ఏ రకంగా ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పావులుగా మారి ఏ రకమైనటువంటి ఇవాళ అస్తిత్వానికి ఇవాళ అరాచకాలకు మరి తెరలేపుతున్నటువంటి రోహింగ్యాలను సమర్థిస్తున్నటువంటి బాహాటంగా కాంగ్రెస్ పార్టీ ఈ కమ్యూనిస్ట్ బీఆర్ఎస్ కాదని అడుగుతుంది. ఇవాళ మనకు తెలంగాణలో చరిత్ర తెలుసు. ఎంఐఎం పార్టీది 15 నిమిషాలు ఇస్తే వాళ్ళ ప్రతాపం చూపిస్తామన్నటువంటి అటువంటి నాయకులు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ మీరు ఇవాళ లౌకికాల నుంచి వల్లిస్తామంటే ఇవాళ దెయ్యాలు వేదాలు వెల్లించలే ఉండదు. అంతేకాదు ఇవాళ మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ విధమైనటువంటి ఈ విభజన ఎజెండాతో ఈ దేశం యొక్క సమగ్రతను, దేశం యొక్క సమైక్యతను కేవలం ఓట్ల కోసం విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులను ప్రజలు గమనించాలి, ఈ ఎన్నికల్లో ఓడించాలని చెప్పి పిలుపునిస్తే వారు ఎదురుదాడి చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఇవాళ ఆనాడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డాడు. కాంగ్రెస్ దళితులకు భూములు ఇచ్చిందని, ఇల్లు లేని వారికి ఇండ్లు ఇచ్చిందన్నారు. వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని వీరనారి అని పొగిడానన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓ సాధారణ జీవితం గడిపారన్న జగ్గారెడ్డి అనుకోని పరిస్థితిలో రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. మరి ఏమి విచిత్రమైన మాటలు మాట్లాడతారు మీరు? అరే రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ తీసుకొచ్చి డెవలప్ అయిన ఈ టెక్నాలజీ ఫోన్లలోనే మీ చేతుల్లోనే మా రాజీవ్ గాంధీ ఉన్నాడు. మీ చేతుల్లోనే మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. నువ్వు మాట్లాడే ఫోన్లో అది ఎవరు? రాజీవ్ గాంధీ గారే. ఏమంటే 70 ఏళ్ళలో ఏం చేసినట్టారు వీళ్ళు? మళ్ళా ఇంకేం కావాలి? నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఏం చేసిండ్రు గాంధీ ఫ్యామిలీ అంటే? రాజీవ్ గాంధీ ఫోన్ ఇచ్చిండు, నువ్వు టూర్లో తిరుగుతుంటావు, నీ భార్యతో మాట్లాడుతావు. హరీష్ రావు గారు నీ కొడుకు అమెరికా ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతావు. ఈ ఫోన్ ఎవరిది? ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ రవీంద్రనాథ్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమానికి కేశినేని నాని, మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత నందిగామ టీడీపీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయమని కేశినేని అన్నారు. నందిగామ అభివృద్ధికి మొండితోక బ్రదర్స్ కృషి చేశారన్నారు. SKV Bulletin updates. For more updates, keep watching Swatantra News.